మిత్ర దాటి ఉరుకలు వేసే ఓ పిల్లగా వెంకటేషు. అందరికీ నమస్కారం. తెలుసు చాలా రోజులైంది తెలుసు, ఛానల్ ఉందని కూడా గుర్తుంది. బట్ కొన్ని కారణాల వల్ల డిలే అవ్వాల్సి వచ్చింది. సో బేసికల్లీ ఎన్నాళ్ళకి వచ్చిందండి కెమెరా బయటకి. నది దాటి ఉరుకలు వేసే ఏ నదికైనా తెలిసిందా. సో డిలే అయింది, అది మాకు కూడా తెలుసు. గ్యాప్ వచ్చింది అంటే తీసుకోలేదు యాక్చువల్గా వచ్చింది. సో బేసిక్గా ఏమైంది అంటే ఆఫీస్ వర్క్, ప్రొఫెషనల్ వర్క్ మీద ఇంటి దగ్గర లేను, వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, వేరే సిటీకి వెళ్ళాల్సి వచ్చింది. ఇట్స్ బీన్ మోర్ లైక్ 20 days సంథింగ్ అరౌండ్ 20 days అలా వెళ్ళాల్సి వచ్చింది. సో దానివల్ల ఈ వ్లాగింగ్ పక్క పెట్టి కొంచెం వర్క్ మీద ఫోకస్ చేయాల్సి వచ్చింది. వర్క్ మీద ఫోకస్ చేయాల్సి వచ్చింది. సో దానివల్ల కొంచెం లావు కూడా అయిపోయాను, ఎందుకంటే అక్కడ జిమ్ లేదు ఏం లేదు, మంచిగా తిని మళ్ళీ ఇప్పుడే నిన్నే యాక్చువల్లీ 3 days బ్యాక్ జిమ్ స్టార్ట్ చేయడం. 3 days బ్యాక్ జిమ్ కూడా స్టార్ట్ చేసాం. బట్ వీఆర్ బ్యాక్. ఇప్పటి నుంచి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తామా? ఎస్, అదే మాకు కావాలి. మేము కూడా అదే అనుకుంటున్నాం, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నాం. సో లెట్స్ గెట్ బ్యాక్. ఎన్నో రోజుల తర్వాత ఈ వ్యూ, మా ఇల్లు, మేము రావడం జరిగింది. సో ఇట్స్ గుడ్. సో అన్నిటికంటే ముందు అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరజ్ అండ్ ఫ్యామ్. ఇక మొదలెడదామా? సో చూద్దాం ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో. మా ఇల్లు చూడండి, ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. మా కృష్ణుడు, మా పప్ప బ్రేక్ఫాస్ట్ చేస్తుండు. ఎస్, దోశ టీనా ఆన్ ది దోశ డ్యూటీ. ఏనండి? అచ్చా, ఏంటి కూరేస్తావు? అది కుమారి ఆంటీరా. ఎస్, ఇవాళ మమ్మీ రెడీ అయ్యే వరకు. సో ఏంటి కలర్ లో ఉంది అనుకోకండి, దట్ ఇస్ మిల్లెట్ దోశ. వి ఆర్ హెల్తీ. ఓకే? ఎవరు? అసలు నువ్వు 1 weekలో ఎన్నిసార్లు తింటారు ఇంట్లో బ్రేక్ఫాస్ట్? అది మరి ఎందుకండి ఓవర్ యాక్షన్ ఎందుకండి మరి? వేస్తుంది దోశ. సో మేము మిల్లెట్ దోశ తింటాం, హెల్త్కి మంచిది కదా, ఇంకో ఆప్షన్ ఏం లేదు. మా మమ్మీ డిసైడ్ చేసిందంటే ఇక తినాల్సిందే. సో మిల్లెట్ దోశ టీనా వేస్తుంది. మీరు ఆల్రెడీ thumbnail చూసి ఉంటే మీకు అర్థమైపోతుండొచ్చు. ఇప్పుడు బేసిక్గా అందరం కలిసి, ఫ్యామిలీ అంతా కలిసి బయటకు వెళ్తున్నాం. ఇక్కడ మనకి హైదరాబాద్ దగ్గరలో ఏంటిదిరా టెంపుల్ పేరు? ఏడుపాయల దుర్గమ్మ తల్లి. ఏడుపాయల దుర్గమ్మ తల్లి టెంపుల్ అని ఫేమస్ టెంపుల్ ఉందంట. సో మా మమ్మీ ఎందుకో చెప్పింది వెళ్దాము అని. సో స్టోరీలు నాకు తెలియదు, అవసరం లేదు, దానికి తెలియదు స్టోరీ. సో బేసిక్గా ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్కి వెళ్దామని. సో అది మనకి వచ్చేసి ఇక్కడికి వెళ్ళి ఆల్మోస్ట్ మా ఇంటి నుంచి అయితే 110 kilometers సంథింగ్ పడుతుంది. బేసిక్గా అది మెదక్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్దామని. ఇవాళ టీనా, మా చెల్లి, మా పప్ప ఇద్దరు లీవ్స్ పెట్టేశారు, నాది ఎట్లా వీక్ ఆఫే. సో ఇవాళ అందరం కలిసి వెళ్తున్నాం. లెట్స్ సీ ఎలా ఉంటుందో. ఇది నేను తీయనని అనుకుంది, చూడండి మా చెల్లి వేసిన దోశ పరిస్థితి. నేను ఎందుకు వేస్తా? మా చెల్లి వేసిన దోశ చూసారా? వావ్, ఇదేంటిదిరా మధ్యలో హోల్ ఎందుకు వచ్చిందిరా దోశలో? ఇండియా మ్యాపా? నో, ఇట్స్ నాట్ ఎ జోక్. మిత్ర. Few moments later. ఇంకో ఇక్కడ నుంచి ఇప్పుడే మేము ఔటర్ రింగ్ రోడ్ దిగాము. ఇక్కడ నుంచి మనకి ఒక 54 kilometers ఉంది. సో బేసిక్గా మెదక్ పోవడం కూడా నేను ఫస్ట్ టైం. యాక్చువల్గా ఫ్యామిలీ మొత్తం మెదక్ సైడ్ వెళ్ళడమే ఫస్ట్ టైము. సో ఇదొక కొత్త రూట్ అనమాట. సో చూడాలి ఎలా ఉంటుందో. సో ఇది ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్, మేము కూడా ఏం అనుకోలేదు.
అందరూ లీవ్స్ పెట్టుకొని చేయాల్సి వచ్చింది. ఇదిగోండి మా మమ్మీ రెడీ అయింది. మమ్మీ అసలు ఈ ప్లాన్ ఎట్లా వచ్చిందే? అది అమ్మవారి అనుగ్రహం. అసలు అసలు నీకెలా తెలిసి టెంపుల్? అయితే నాకు ఇంతకుముందు తెలుసు కానీ పనమ్మాయి ఎవరు వెళ్ళిండ్రు అని అన్నది. ఎందుకు సరే ఇవాళ మంగళవారం కదా వెళ్దాము, ఆషాఢ మాసం కదా అని. అచ్చా, సో అట్లా పనామె నుంచి తెలిసింది. అంటే నాకు ఈ గుడి గురించి ముందేం తెలియదు ఎప్పుడు, మా మమ్మీ చెప్పడమే ఫస్ట్ టైము. సో చెప్పిన వెంటనే ఇక బేసిక్గా ఇక మొత్తం ప్లాన్ వేసేసినాం. ఏమంటే 1 hour ఉంటది అని అంది. ఇంకా సర్లే 1 hour ఉందిలే అని నేను అదే 1 hour 1 hour ఏం కాదు, బట్ ట్రాఫిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మాకైతే ప్రజెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు 1 hour 45 minutes చూపించింది, అంటే కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం. రాకుండా వెళ్దామని డిసైడ్ అయ్యాను. నన్ను వదిలేద్దాం అనుకున్నారు. మరి అది రోజు లీవ్స్ అంటే మళ్ళీ బోనాలకు కావాలి కదా, అందుకొరకే మళ్ళీ ప్లీజ్ వెయిట్ ఫర్ మై బోనాలు. ఎగ్జాక్ట్లీ. ఇవాళ మాకు ఇవాళ డేట్ ఏమో ఐడియా లేదు, కానీ బేసిక్గా నెక్స్ట్ 3 daysలో మా టీనా బోనం తీస్తుంది. అది కూడా బ్లాగ్ చేస్తాం. యాక్చువల్లీ లాస్ట్ ఇయరే కదా మమ్మీ ఫస్ట్ టైం బోనం ఎత్తడం మనం. సో లాస్ట్ ఇయరే మేము ఫస్ట్ టైం బోనం ఎత్తింది ఇంట్లో. ఇప్పుడు ఈ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం హైదరాబాద్కి వచ్చినాక వెళ్తున్నా. అమ్మవారి గుళ్ళకి వెళ్ళడం, మన ఫేమస్ మహంకాళమ్మ గుడికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం జరిగేది. కానీ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం, అంటే మా కొత్త ఇంట్లో, అంటే ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లో నుంచి బోనం ఎత్తింది మా టీనా ఫస్ట్ టైం. అంటే నేను కూడా ఎత్తా యాక్చువల్లీ, అంటే నేనేమి సపరేట్గా ఎత్తలేదు, ఇది ఎత్తింది నేను అటు ఇటు తిప్పాను. దేవుడి ఇంట్లో నుంచి దేవుడి ఇంట్లో నుంచి నేను బయటకు తెచ్చా. మమ్మీ ఈసారి ఇట్లా వాటర్ వేసి కాలు మొక్కాలి మమ్మీ. సో ఈసారి ఏంటిది, ఇప్పుడు ఈ 2 days తర్వాత ఇంకా అది ఆ పంచాయతీ కూడా ఉంది ఇంట్లో. సో చూడాలి ఎలా ఉంటుందో. బట్ ఇది నాకు తెలిసి మెదక్కి, అంటే మేము ఈ వెళ్ళే దారి ఫస్ట్ టైం, కానీ నేను మ్యాప్స్లో చూస్తే ఇది నర్సాపూర్ ఫారెస్ట్ నుంచి వెళ్తుంది అని క్లియర్గా కనబడుతుంది. సో నర్సాపూర్ ఫారెస్ట్ గురించి నేను వినుండే చాలా బాగుంటుందని. చూడాలి, ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హై ఆన్ ది. వెదర్ అయితే బాగుంది. మీరు చూస్తే అసలు ఎండనే లేదు, పూర్తిగా క్లౌడీ. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ గుడ్ కదా. ఎక్స్పెక్టింగ్ అ గుడ్. లెట్స్ సీ. మమ్మీ చాలా బిజీ, మమ్మీకి ఫోన్ చేస్తుంది. హలో చెప్పండి. ఎవరండి? పాప రాంగ్ నెంబర్ వచ్చింది. అంత మంచిగా పిక్నిక్ వెళ్తుంటే ఎలాంటి పాటలు పెడుతున్నారో చూడండి. ఏందిరా అది పాటనా? అది పాటనా? మా మమ్మీకి అయితే అసలు ఆ భాష కూడా అర్థం కావట్లేదు. పాట అర్థమవుతుందా మమ్మీ? కదా. వి వాంట్ ఫోక్ సాంగ్స్, ప్లీజ్ పుట్ ఫోక్ సాంగ్స్. ఓ పిల్లగా వెంకటేష్ అది కావాలి. ఓకే, ఇప్పుడు డీజే టీనా ఆన్ ద ఫ్లోర్. చూడండి ఇప్పటి నుంచి పాటలు ఎట్లుండేయో. ఇదే సారీ, మేము సాంగ్స్ పెట్టలేం కానీ వీడియో చూపించచ్చు కదా. చూపిస్తా. సిరి, ఇప్పుడు సిరి అని పిలిచినందుకు పలికిందా అది? బానే. నాకా ఓ పిల్లగా వెంకటేషు. Here's Sri Venkatesha Stotram by ISKCU in Bangalore on Spotify. కాదండి, సిరికి నేను తెలుగులో మాట్లాడాను, దానికి అర్థం కదా. వెంకటేశ్వర స్తోత్రం పెట్టింది, నేను ఓ పిల్లగా వెంకటేష్ సాంగ్ అడిగితే అది వెంకటేశ్వర స్తోత్రం పెట్టింది. ఎలాగో పెట్టింది కాబట్టి మనం విందాం. దేవుడు పెట్టించాడేమో, ఎవడికి తెలుసు. ప్లీజ్ లిసన్ టు ది సాంగ్స్. అమ్మో కాపీరైట్ వస్తుంది, సారీ గైస్. బాయ్ గైస్. సో ఈ నర్సాపూర్ ఫారెస్ట్ వచ్చేసినాక మా పాపకి డ్రైవింగ్ ఇచ్చేసిన. మా పాప డ్రైవ్ చేస్తున్నాడు. ఏడో చూడండి మమ్మీ
హాయ్ చెప్పు. నువ్వేంటిదే కో పైలట్ ఇటు తిరుగు మంచిగా. ఏ మా పప్ప డ్రైవింగ్ సగం ఆగం చేసేది మా మమ్మీ. మమ్మీ దీని నుంచి పైకి వెళ్తావా బయటకి? సో ఫారెస్ట్ వచ్చింది కదా అని చెప్పి సన్ రూఫ్ మొత్తం ఓపెన్ చేసేసినాం, ఎందుకంటే చల్లగా గాలి వస్తుండే. యా ఇది చూడండి. చిన్నప్పుడు మేము ఇట్లే మా పప్ప డ్రైవింగ్ చేస్తుంటే నేను మా చెల్లి వెనక కూర్చొని టైం పాస్ చేసేది. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు నాస్టాల్జియా. ఎన్ని రోజులైంది మనం ఇట్లా ఒక పిక్నిక్ లాగా చేసి? కాలేజ్ స్టార్ట్ మమ్మీ వీడియో తీస్తుంది. ద నెక్స్ట్ బ్లాగ్ వెనక మా మమ్మీకి కూడా ఛానల్ ఓపెన్ చేయాలి అయితే. సో మేము అన్ని వంటలు అంటే చెప్పడం మర్చిపోయినాం మీకు. సో మేమే బేసిక్గా ఈ టెంపుల్ దర్శనం కోసమనే రాలేదు. యాక్చువల్గా మమ్మీ మార్నింగ్ లేచి కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేసింది. అన్నీ కార్లో మొత్తం ప్యాక్ చేసుకొని వచ్చినాం. ఇంకా ఇవాళ మధ్యాహ్నం లంచ్ ఏ హోటల్లో తినడమో ఏం లేదు. మంచిగా కూర్చొని ఎక్కడైనా చెట్టు కింద బండి పెట్టి కూర్చొని తినాలనే ప్లాన్. బోనాల టైం కాబట్టి ఏ ఊరు దాటుకుంటూ వెళ్తున్నా ఆ ఊర్లో బోనాల సౌండ్, బోనాల మ్యూజిక్ కదా మమ్మీ. ఏ ఊరు దాటుకుంటూ వెళ్తున్నా అక్కడ బోనం మ్యూజికే వస్తున్నాయి. మొత్తం స్పీకర్ పెడతారు. కానీ బట్ హైదరాబాద్లో ఫెస్టివ్ వైబ్ ఒక అలాగ ఉంటుంది. అది ఏ ఫెస్టివల్ అయినా కానీ, ఇప్పుడు ఈ బోనాల నుంచి షురూ అయితే మనకి వినాయక చవితి దసరా వరకు, ఇప్పటికెళ్ళి షురూ అయితే అప్పటి వరకు అసలు ఆగనే ఆగదు. సో యా నాకు తెలిసి ఆడియోలో డిస్టర్బెన్స్ కొద్దిగా వస్తుండొచ్చు. బట్ యా కార్ కొన్నప్పటి నుంచి నేను ఎప్పుడు దీనిలో బయటకు రాలేదు, ఎందుకంటే మ్యాక్సిమం నేనే డ్రైవింగ్ చేస్తుంటా కాబట్టి. బట్ సన్ రూఫ్ నుంచి రావడం బాగుంది. కంగారు పడకండి, ఇది ఓన్లీ ఒక 30-40 స్పీడ్ మీద వెళ్తుంది. లైక్ 30-40 స్పీడ్, ఎందుకంటే ఎక్కువ స్పీడ్ మీద వెళ్తే బయటకు రావడం ఈజ్ నాట్ సేఫ్. ఫారెస్ట్ వ్యూ అఫ్ కోర్స్ మన సిటీలో మనం రాలేం కదా, సో ఫారెస్ట్ కాబట్టి అలా బయటకు వచ్చి బ్లాగ్ చేస్తున్నాం. ఇట్స్ గుడ్. మొత్తం గ్రీనరీ ఉంది ఇక్కడ మెదక్ సైడ్, చాలా బాగుంది. నైస్. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ బట్ ఇట్ హ్యాపెన్ సడన్లీ. ఫ్యామిలీతో అప్పుడప్పుడు ఇలా ప్లాన్స్ చేస్తే ఇట్ ఫీల్ సో గుడ్. అందరికీ ఒక రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ వీ కెన్ గో బ్యాక్. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ టెంపుల్ ఒక 20 minutes ఉంది, లైక్ అరౌండ్ 15 kilometers. లెట్స్ సీ, టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఐల్ షో యూ ద టెంపుల్. సో ఇది యాక్చువల్లీ మనం మెదక్ వెళ్ళే రూట్. ఇక్కడ నుంచి మనం డైవర్షన్ తీసుకోవాలి. ఇక్కడ తెలిసి ఇక్కడ ఏమైనా రాసిర్రో లేదో కానీ మ్యాప్స్లో మాత్రం మాకు ఇక్కడ లెఫ్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ ఆర్చ్ ఏం లేదు. గుడి పేరు కూడా రాయలే కదా ఇక్కడ బయట హైవే మీద. కొబ్బరికాయలు ఇక్కడే. సో మనం మెదక్ హైవే నుంచి ఒక డైవర్షన్ తీసుకోవాలి. ఆల్మోస్ట్ 2.6 kilometers ఉంది ఇక్కడ. సో ఈ 2.6 kilometers డైవర్షన్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. యాక్చువల్లీ ఇవాళ దర్శనం తర్వాత అది కూడా అనుకుంటున్నాం ప్లాన్లో కదా. మెదక్లో ఫేమస్ యాక్చువల్లీ మెదక్ చర్చ్, అది చూడాలని ఉంది నాకు కూడా. అందుకని ఒకసారి ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అటువైపు వెళ్దాం. ఇది చూసారా, ఇదే మన మెయిన్ టెంపుల్. ఇక్కడ చూడండి అసలు ఎంత ఫ్లోనే వాటర్ అసలు. ఇదే టెంపుల్ అమ్మవారిది, వనదుర్గమ్మ తల్లి టెంపుల్. ఇదంతా ఫ్లో. సో ఇక్కడ కాలు కడుక్కుందాం అంటుంది మమ్మీ, కానీ ఫ్లో ఏమా స్పీడ్ ఉంది, ఎక్కువ దిగకుండా. హాయ్. దీంట్లో కాలు పెట్టేసుకోవడం. పెట్టినామమ్మా చాలు. సో మమ్మీ ఏమేమి తీసుకున్నారు గుళ్ళకి అమ్మవారికి? నేను చీర గాజులు దండ తీసుకున్నాము ఒకటి, ఇంకా దండ, కొబ్బరికాయ, చీర, గాజులు. అమ్మవారికి చీర కూడా పెడుతున్నారు. చీర, గాజులు, దండ.
సో చాలా బిజీ ఉంది వాళ్ళ టెంపుల్. సో ఇక్కడ ఏంటంటే మేకలు కోళ్ళని కూడా కోస్తారు అమ్మవారికి కదా, ఊరు దేవత లాగానే. సో చాలా ఫుల్ జనాలు ఇక్కడ మీరు తెచ్చుకొని మన హైదరాబాద్ పెద్దమ్మ తల్లి గుడి లాగానే ఫుల్ రష్ ఉన్నది. ఇక్కడికి వచ్చి మనము మన మొక్కుకొని అమ్మవారికి మేక కోళ్ళని కూడా కోస్తారు. ఇక్కడ మొత్తం కావాల్సిన వంట సామాగ్రి అన్ని కూడా దొరుకుతున్నాయి. నైస్, గుడ్ వన్. బట్ ఇది చాలా బాగుంది. సో ఇదే మన మెయిన్ టెంపుల్. ఇక్కడ గజస్తంభం టెంపుల్. జనాలు ఫుల్ ఉన్నారు ఇక్కడ ఇవాళ. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇక్కడ అమ్మవారి పాదాలు ఉంటాయి. ఈ లెవెల్ ఆఫ్ వాటర్ వస్తాయంట ఇక్కడ వరకు. ఇక్కడ మనకి ఎల్లమ్మ గుట్ట నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళొచ్చు. దేవరక్షణ అయింది, లోకరక్షణ ఉన్నది. నీ ఎక్కడ నేను ఇచ్చిపోతా రక్తం తాగిన ఫస్ట్ ఏది చూపి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో.